ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. పాఠశాలల్లో విద్యార్థులకు కోడిగుడ్లు భోజనం అందించడం అవసరమా అనే ప్రశ్నతోటి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అన్నం తినేవాడికి కోడిగుడ్డు ఎందుకు? కోడిగుడ్డు కోసం స్కూలుకు వస్తారా? భోజనం, యూనిఫామ్, పుస్తకాలు ఇచ్చినా చదువు వస్తుందా? ఇలాంటి వ్యాఖ్యలు అటు విద్యార్థి సంఘాలు ఇటు సామాజిక వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిస్పందనకు కారణమయ్యాయని చెప్పాలి. ఈ వ్యాఖ్యలతో ఆకలి వర్సెస్ చదువు అనే అంశం మళ్ళీ రాష్ట్రంలో ప్రధాన చర్చగా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది. విద్యా నిపుణులు మాత్రం ఆకలి చదువు పరస్పర విరుద్ధాలు కావని, ఆకలి తీరితేనే విద్యార్థి చదువుపై దృష్టి పెట్టగలరని స్పష్టం చేస్తా ఉన్నారు. ఖాళీ కడుపుతో ఉన్న విద్యార్థిలో ఏకాగ్రత తగ్గిపోవటం, శారీరక బలహీనత పెరగటం వల్ల చదువులో వెనకబడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నటువంటి మాట. ఈ కారణంగానే మధ్యాహ్న భోజనం పథకం వంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లుగా కూడా వాళ్ళంతా కూడా గుర్తు చేస్తా ఉన్నారు. పేద కుటుంబాల పరిస్థితి ఈ ఏదైతే గరికపాటి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధానంగా ప్రస్తుతం కీలకమైనటువంటి చర్చగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా కుటుంబాలు రోజుకు 3 పూట్ల కూడా భోజనం సమకూర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. అలాంటి సందర్భంలో పాఠశాలల్లో అందించే భోజనం పిల్లలకు ప్రధాన ఆధారంగా మారుతుందన్నటువంటి అభిప్రాయాలు ప్రస్తుతం అందరి నుంచి కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. స్కూలుకు హాజరు పెరగటంలో ఈ పథకం కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది. అనేక మంది విద్యార్థులు భోజనం కారణంగా చదువు వైపు ఆకర్షితులవుతారని కూడా చాలామంది వాదిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో గరికపాటి వ్యాఖ్యలను సమర్థించే వర్గం కూడా చాలామంది ఉన్నారు. సంక్షేమ పథకాలపై అధికంగా ఆధారపడటం వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ తగ్గే ప్రమాదం ఉందని, చదువుపై కేంద్రీకరణ తగ్గుతుందనే అభిప్రాయాన్ని కూడా వాళ్ళంతా కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ వాదనను విద్యార్థి సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. పేదల జీవన వాస్తవాలు అర్థం చేసుకోకుండా గరికపాటి ఈ వ్యాఖ్యలు చేశారని కూడా వాళ్ళంతా కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఆకలి తీరితేనే చదువు మొదలవుతుందనే అభిప్రాయం ఆ వర్గాల నుంచి కూడా వ్యక్తమవుతా ఉంది. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చ అయితే కొనసాగుతోంది. ఆకలి సమస్యను పరిష్కరించకుండా నాణ్యమైన విద్య సాధ్యమా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతా ఉన్నాయి. సంక్షేమ పథకాలు విద్యను బలోపేతం చేస్తున్నాయా లేదంటే ఆధారపడే స్వభావాన్ని పెంచుతున్నాయా అనే అంశంపై భిన్నమైనటువంటి అభిప్రాయాలు ప్రస్తుతం వ్యక్తమవుతా ఉన్నాయి. మొత్తంగా ఈ గరికపాటి చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ వివాదం కేవలం వ్యక్తిగత వ్యాఖ్యలకే పరిమితం కాకుండా పేదల జీవన పరిస్థితులు, సంక్షేమ పథకాల ప్రాధాన్యత, విద్యా వ్యవస్థలో అసమానతలు వంటి విస్తృత అంశాలను ఈ వ్యాఖ్యలు ముందుకు తెచ్చాయని మనం చెప్పుకోవాలి. ఆకలి చదువు మధ్య పోటీ ఏమాత్రం ఉండదు. ఆకలి తీర్చడం చదువుకు పునాది అనే వాదన ఈ చర్చలో ప్రధానంగా అందరి నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.